హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'అపరిచిత ద్వీపం రహస్యం'. చాలా రోజుల క్రితం నలుగురు మంది స్నేహితులు రవి, మధు, అనిల్, సురేష్ ఒకచోట కలిశారు. వాళ్ళంతా కొత్త జ్ఞానం నేర్చుకోవడం, సాహసాలు చేయడం చాలా ఇష్టపడేవారు. ఒకరోజు మధు ఒక పాత పుస్తకం తెచ్చాడు. ఆ పుస్తకంలో ఓ పురాతన నిధి గురించి రహస్యంగా నిక్షిప్తమై సమాచారం ఉంది. అది గోప్యమైన ద్వీపం మీద ఉన్నదని అందులో రాసి ఉంది. ఈ ద్వీపం ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం లోపల ఉంది అని అందులో ఒక పాత మ్యాప్ కనిపించింది. ఇది నిజమేనా అని అనిల్ ఆశ్చర్యంతో అడిగాడు. ఏమైనా అప్రయత్నంగా ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది అని రవి ఉత్సాహంగా అన్నాడు. సురేష్ మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం ఆ ద్వీపానికి వెళ్ళాలి. కానీ ఇది చాలా ప్రమాదకరమైంది అనిపిస్తోంది అని అన్నాడు. కానీ స్నేహితుల ఉత్సాహం విని అతనికి కూడా సాహసానికి వెళ్ళాలనే ఉద్దేశం పుట్టింది. అంతే. వాళ్ళ నలుగురు సరైన ఏర్పాట్లు చేసుకొని ఒక చిన్న బోటు ఎక్కి మహాసముద్రం వైపు పయనమయ్యారు. మదినకు నక్షత్రాలు, మ్యాప్ ఆధారంగా దారి తెలియడంతో అందరూ నమ్మకంతో ముందుకెళ్లారు. కొన్ని రోజులు సముద్ర ప్రయాణం తర్వాత వారికి ఒక అడవి లాంటి ద్వీపం కనిపించింది. అది పెద్ద కొండలతో, ఎటు చూసినా చీకటి అడవులతో నిండిపోయింది. వాళ్ళందరూ జాగ్రత్తగా బోటును కట్టేసి నిదానంగా అడుగులు వేసుకుంటూ అడవిలోకి అడుగుపెట్టారు. ఈ అడవి సాదాసీదా అడవి కాదు. అందులో ప్రతి చెట్టు వింతగా కనిపించేది. కొన్ని పూల మొక్కల మధురమైన సుగంధాన్ని వెదజల్లగా, మరికొన్ని మొక్కలు విషపూరిత వాసనలతో వాళ్ళను అసహ్యపరిచాయి. చూడండి, ఆ పూల మొక్క ఎంత అందంగా ఉంది అని అనిల్ అనగా రవి వెంటనే నెమ్మదిగా అవి చూడడానికే అందమైనవి, కానీ టచ్ చేస్తే మోసపోతావు అని హెచ్చరించాడు. మరొక చోట పెద్ద పండ్ల చెట్టు కనిపించాయి. ఆకలితో ఉన్న మధు, ఇవి పండ్ల చెట్లు కదా, తినొచ్చా అని అడిగాడు. వీటిని పరీక్షించాలి. కొన్ని చెట్ల పళ్ళు విషపూరితం కూడా ఉంటాయి అని సురేష్ తెలివిగా అన్నాడు. ఆచితూచి కొన్ని పండ్లు తీసుకొని తిన్న తర్వాత అందరికీ ఊరట కలిగింది. 3 గంటల పాటు అడవిలో ముందుకు సాగిన తర్వాత ఒకసారిగా ఒక పులి ఎదురు వచ్చింది. ఆ పులి గుర్రున గర్జిస్తూ వాళ్లకు ఎదురుగా వచ్చింది. ఇందాక మా అదృష్టం బాగుంది, కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని రవి అన్నాడు. వాళ్ళు వెనక్కి తగ్గకుండా దగ్గరలో ఉన్న పెద్దపాటి కర్రలతో పులిని భయపెట్టడానికి ప్రయత్నించారు. నెమ్మదిగా పులికి నష్టం చేయకుండా కేవలం దాన్ని బయటపెట్టగలిగితే మనం ముందుకెళ్ళగలం అని మధు స్పష్టంగా అన్నాడు. కాసేపటికి పులి మెల్లిగా వెనక్కి వెళ్ళిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దారిలో కొద్దిసేపటి తర్వాత రవి పొరపాటుగా ఒక రాయి మీద కాలు జారి పడిపోయాడు. అతని కాలు గాయమైంది. నన్ను ముందుకు తీసుకెళ్ళండి అని రవి బాధగా అన్నాడు. నీకోసం ఈ ప్రయాణం మధ్యలో ఆగిపోదు. నువ్వు మా స్నేహితుడివి. నువ్వు నడవలేకపోతే మేం నిన్ను మోస్తాం అని మధు ధైర్యంగా అన్నాడు. మిగతా ముగ్గురు కలిసి రవిని పక్కన ఒక కర్రతో మోసుకుంటూ ముందుకు సాగారు. స్నేహంలో ఒకరికొకరు తోడుగా ఉండడం ఎలా ఉండాలో వాళ్ళు చూపించారు. ఒక రోజంతా కష్టపడి ముందుకు సాగిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ లోపల గోడలపై పురాతన జ్ఞాపకాలు చెక్కినట్టు కనిపించాయి. ఇదే ఆ పుస్తకంలో రాసిన గుహ అని మధు ఆనందంతో అన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళగా గుహ చివర్లో ఒక నిధిపెట్టె కనిపించింది. అది బంగారు రంగులో మెరుస్తూ నిండుగా విలువైన ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. అందరూ ఆనందంతో నిధిని చూసి సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే ఒక చిన్న పత్రం కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ నిధి మీకు మాత్రమే కాదు, ఈ ద్వీపం అందించిన ప్రకృతి సౌందర్యం, జీవులకు కూడా. ఈ నిధి నెమ్మదిగా అందరికీ ఉపయుక్తంగా ఉపయోగించండి. స్వార్థంతో తీసుకుంటే మళ్ళీ దీనిని ఎన్నటికీ చూడలేరు. వాళ్లకు ఒక విషయం
అర్థమైంది. నిజమైన నిధి అంటే స్నేహం, సహనం, ప్రకృతి పట్ల గౌరవం మాత్రమే అని. నాలుగో రోజుకు బోటులో తిరిగి తమ ఊరికి వెళ్లారు. వాళ్ళ నడుమ స్నేహం మరింత బలంగా మారింది. అసలు నిధి అంటే స్నేహం, ప్రేమ, సహాయం చేసుకునే సామర్థ్యమే అని వాళ్ళకు తెలిసొచ్చింది. ఇది నిజమైన సాహస కథ ప్రయాణం. కానీ మనం పొందిన పాఠం జీవితకాలం గుర్తుండిపోతుంది అని రవి చెప్పాడు. నేడు కాదు, ఎప్పటికైనా మనం ఈ నిధిని మంచి కోసం మాత్రమే ఉపయోగిస్తాం అని మధు అన్నాడు. అదే సాయంత్రం అందరూ కలిసి పక్కన ఉన్న పిల్లల కోసం స్కూల్ నిర్మించడానికి మొదలుపెట్టారు. వారి ప్రయాణం ఒక సాహసంతో మొదలై మంచి విలువలతో ముగిసింది. నిజమైన నిధి అబద్ధం కాదు. అది మనం పొందే అనుభవం, స్నేహం, సహాయం మాత్రమే. ప్రతి సాహసానికి ఒక విలువ ఉంటుంది. అందులో ప్రకృతి, ప్రేమ, స్నేహం, సహనం ఉంటే మన జీవితం నిజంగా అర్థవంతమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.